2014లో అల్లు అర్జున్ గారు హీరోగా రేసుగుర్రం మూవీ అనేది రిలీజ్ అయింది. ఆ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యి ఆ ఇయర్లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. ఈ మూవీ 52 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే 101 కోట్ల గ్రాస్ అనేది రాబట్టి సూపర్ హిట్ని తన ఖాతాలో వేసింది. ఆ ఇయర్లో రిలీజ్ అయిన అన్ని మూవీస్ రికార్డ్ని చెరిపేసి ఈ మూవీ అనేది హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత 2015 ప్రభాస్ గారి హీరోగా బాహుబలి ఫస్ట్ పార్ట్ అనేది రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా అన్ని రికార్డులు చెరిపేస్తూ అప్పటి వరకు తెలుగు సినిమా చూడని రికార్డును సృష్టించి బాలీవుడ్ని భయపెట్టిన మొదటి సినిమా ఇది. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 180 కోట్లతో నిర్మిస్తే దాదాపు 600 కోట్ల గ్రాస్ అనేది రాబట్టి ఇండస్ట్రీ హిట్ అయింది ఈ మూవీ. ప్రభాస్ గారు ఈ మూవీ తర్వాత స్టార్ హీరోగా ఎదిగిపోయారు. ఆ తర్వాత 2016లో జూనియర్ ఎన్టీఆర్ గారి హీరోగా జనతా గ్యారేజ్ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా అప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని మూవీస్ రికార్డుని చెరిపేస్తూ సరికొత్త హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. ఈ మూవీ 40 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే 135.45 కోట్ల గ్రాస్ అనేది రాబట్టి ఆ ఇయర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది ఈ మూవీ. ఆ తర్వాత మళ్ళీ 2017లో బాహుబలి 2తో ప్రభాస్ గారు మళ్ళీ బాక్సాఫీస్పై దండయాత్ర మొదలుపెట్టాడు. ఈ మూవీ దాదాపు 250 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే 1810 కోట్ల గ్రాస్ అనేది రాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే బాహుబలికి 2 ముందు బాహుబలికి 2 తర్వాత అన్న రేంజ్లో ఈ సినిమా హిట్ అయ్యి ఇప్పటి వరకు కూడా ఇండియాలో వన్ ఆఫ్ ది నెంబర్ 1 మూవీగా నిలిచింది ఈ మూవీ. ఆ తర్వాత 2018లో రామ్ చరణ్ గారు హీరోగా రంగస్థలం మూవీ సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా ఎంత పెద్ద రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూవీ కూడా రామ్ చరణ్ గారికి మంచి హెల్ప్ అయిందని చెప్పవచ్చు. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ చెరిపేస్తూ సరికొత్త రికార్డులను సృష్టించి రంగస్థలం మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీ దాదాపు 60 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే 216 కోట్ల గ్రాస్ అనేది రాబట్టి బ్లాక్ బస్టర్ అయింది ఈ మూవీ. ఆ తర్వాత 2019లో ప్రభాస్ గారి హీరోగా సాహో సినిమా రిలీజ్ అయ్యి బాలీవుడ్కి ఏమాత్రం తక్కువ కాదన్నట్టు 325 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే 444 కోట్ల గ్రాస్తో ఆ ఇయర్లో రిలీజ్ అయిన అన్ని మూవీస్ రికార్డుని చేర్పిస్తూ సరికొత్త హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది ఈ మూవీ. ఆ తర్వాత 2020 సంవత్సరంలో అల్లు అర్జున్ గారి హీరోగా అల వైకుంఠపురం మూవీ ఫస్ట్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ మూవీ. అప్పటి వరకు ఉన్న రికార్డును చెరిపేస్తూ సరికొత్త రికార్డులు సృష్టించి సరికొత్త నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ మూవీ. ఈ మూవీ దాదాపు 100 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే 280 కోట్ల గ్రాస్ అనేది రాబట్టి ఆ ఇయర్లో హైయెస్ట్ గ్రాస్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత 2021 అల్లు అర్జున్ గారి హీరోగా పుష్ప మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే, ఎందుకంటే బాలీవుడ్లో ఎక్కువ ఇంపాక్ట్ చూపించిన మూవీ ఇది. ఈ మూవీ కూడా అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ చెరిపిస్తూ సరికొత్త హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. ఈ మూవీ దాదాపు 200 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే 373 కోట్ల గ్రాస్ అనేది రాబట్టి బ్లాక్ బస్టర్ అయింది ఈ మూవీ. ఆ తర్వాత 2022లో ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. RRR అనే ఒక మూవీ వచ్చి తారకన్నకి అలాగే చరణ్ అన్నకి ఎంత పెద్ద హిట్లు అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూవీ కూడా ఆ ఇయర్లో రిలీజ్ అయిన అన్ని మూవీస్ రికార్డ్ని చెరిపేస్తూ సరికొత్త హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. ఈ మూవీ దాదాపు 550 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే 1387 కోట్ల గ్రాస్ అనేది రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది ఈ మూవీ. ఆ తర్వాత 2023 ప్రభాస్ గారి హీరోగా సలార్ పార్ట్ 1 రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉన్న హైప్కి మ్యాచ్ అవుతూ సరికొత్త రికార్డులు సృష్టించి ఆ ఇయర్లో బిగ్గెస్ట్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది ఈ మూవీ. ఈ మూవీ దాదాపు 270 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే 715 కోట్ల గ్రాస్ అనేది రాబట్టి బ్లాక్ బస్టర్ అయింది ఈ మూవీ. ఇక ఈ ఇయర్లో 2020 వరకు అయితే ప్రస్తుతానికి హనుమాన్ మూవీ టాప్లో ఉంది. ఈ మూవీ చిన్న మూవీగా రిలీజ్ అయ్యి సంక్రాంతిలో ఎంతోమంది పోటీ ఉన్నా కూడా అన్ని రికార్డులో ఎంతమంది కాంపిటీషన్ ఉన్నా ఈ మూవీకి మాత్రం ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీ దాదాపు 40 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే 330 కోట్లకు పైగా గ్రాస్ అనేది రాబట్టి ఈ ఇయర్లో ప్రస్తుతానికి హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. 2022-2024 వరకు ఇప్పటి వరకు హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ అనేది ప్రతి ఇయర్లో చూసాము. ఇందులో మన స్టార్ హీరోస్కి ఎవరెవరికి ఎన్ని మూవీస్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మహేష్ అన్నకి 2 మూవీస్ ఉన్నాయి ఈ లిస్ట్లో, అవి పోకిరి అండ్ దూకుడు. ఆ తర్వాత తారకన్నకి అండ్ చరణ్ అన్నకి ఇద్దరికి చెరో 2 మూవీస్ ఉన్నాయి. దాంట్లో తారకన్నకి యమదొంగ
అలాగే జనతా గ్యారేజ్ మూవీస్ ఉండగా చరణ్ అన్నకి మగధీర అండ్ రంగస్థలం మూవీస్ ఉన్నాయి. ఇద్దరికి కలిపి RRR అనే మూవీ ఉంది. అందుకనే వీళ్ళిద్దరికి 3 మూవీస్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత బన్నీ అన్నకి 3 సినిమాలు ఉన్నాయి. అవి రేసు గుర్రం, అలా వైకుంఠపురంలో, పుష్ప. తర్వాత ప్రభాస్ అన్నకి 4 మూవీస్ ఉన్నాయి. అవి బాహుబలి 1, బాహుబలి 2, సాహో అండ్ సలార్ పార్ట్ 1. తర్వాత పవన్ అన్నకి 4 మూవీస్ ఉన్నాయి. అవి ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది. ఆ తర్వాత మన మెగాస్టార్ చిరంజీవి గారికి 4 మూవీస్ ఉన్నాయి. అవి ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా MBBS, అందరివాడు. ఈ 4 మూవీస్ కూడా వరుసగా 4 ఇయర్స్లో రావడం జరిగింది. ఈ స్టార్ హీరోసే కాకుండా చిన్న మూవీస్గా వచ్చి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన నువ్వే కావాలి మూవీ ఉంది. అలాగే లేటెస్ట్గా హనుమాన్ మూవీ కూడా ఉంది. 2000 సంవత్సరం నుండి 2024 వరకు దాదాపు మన స్టార్ హీరోస్దే హవా అంతా. ప్రతి ఇయర్ బడ్జెట్ పెరుగుతుంది, అలాగే కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి. అన్ని ఇయర్స్తో పోల్చుకుంటే ఈ ఇయర్ మాత్రం స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ జూన్ వరకు ఒకలా ఉంటే జూన్ తర్వాత మరోలా ఉంటుందని మనం ముందుగానే మాట్లాడుకున్నాం. వచ్చే 6 నెలలు టాలీవుడ్కి ఎప్పుడు చూడని కలెక్షన్స్ని, ఎప్పుడు చూడని రికార్డ్స్ని మనమందరం చూస్తాం. అంటే చరణ్ అన్నది గేమ్ చేంజర్, తారక్ అన్నది దేవరా, అల్లు అర్జున్ అన్నది పుష్ప ధీరు, ప్రభాస్ అన్నది కల్కి, పవన్ అన్నది ఓజీలు వరుసగా ఉన్నాయి. ఈ మూవీస్ కూడా ఒకదాంతో ఒకటి పోటీపడి కలెక్షన్స్ రాబట్టాలని కోరుకుందాం. ఈ వీడియో ఇంతవరకు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో